మాజీ ఈఎన్సీ మురళీధరరావు అక్రమాస్తుల కేసులో ఏసీబీ 4వ రోజు విచారణ కొనసాగుతోంది. మురళీధరరావు కొడుకు పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తుల వివరాలు సేకరిస్తోంది. ఏపీ, తమిళనాడులో ఆస్తులు వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. 6 బ్యాంకు లాకర్లను గుర్తించింది. మురళీధరరావు కుమారుడు సాయి అభిషేక్ పేరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న లాకర్స్ ని ఓపెన్ చేసేందుకు యత్నించింది. ఇందులో 3 లాకర్లను ఓపెన్ చేసి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. మరో 3 లాకర్లు ఓపెన్ చేయాల్సింది. మాజీ ఈఎన్సీ మురళీధరరావు అక్రమాస్తుల కేసులో ఏసీబీ 4వ రోజు విచారణ కొనసాగుతోంది. మురళీధరరావు కొడుకు పేరుతో రిజిస్ట్రేషన్స్ చేసిన ఆస్తుల వివరాలు సేకరిస్తోంది. ఏపీ, తమిళనాడులో ఆస్తులు వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. 6 బ్యాంక్ లాకర్లను గుర్తించింది. మురళీధరరావు కుమారుడు సాయి అభిషేక్ పేరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న లాకర్లను ఓపెన్ చేసేందుకు యత్నించింది. ఇందులో 3 లాకర్లను ఓపెన్ చేసి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. మరో 3 లాకర్లు ఓపెన్ చేయాల్సింది. ఇష్యూకి సంబంధించి అనిల్ పూర్తి వివరాలు అందిస్తారు. అనిల్, మురళీధరరావు ఏసీబీ విచారణ ఎలా జరుగుతోంది? ఆ లాకర్ల సంగతి ఏంటి? మాజీ ఈఎన్సీ మురళీధరరావు అయితే విచారణ చేపడుతున్నారని చెప్పాలి. దాదాపు 5 రోజుల పాటు ఆయనకు సంబంధించి విచారణ కోసం అని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈ కస్టడీలో భాగంగా ఆయన అయితే ప్రజెంట్ విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ 3 రోజుల పాటు సుదీర్ఘంగా ఆయనని విచారించారు. ఈ సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఆయన దగ్గర నుంచి అక్రమాస్తులకు సంబంధించి దాదాపు ఈ వివరాలు అయితే సేకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆధారాలకు సంబంధించి అక్రమాస్తులపై దాదాపు ముఖ్యమైన డాక్యుమెంట్లు అయితే ఆయన దగ్గర నుంచి ఏసీబీ అధికారులు అయితే సేకరించారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలకు సంబంధించి 6 లాకర్లు గుర్తించినట్టుగా కూడా మనకు ఏసీబీ అధికారుల నుంచి అయితే సమాచారం అందుతుంది. ఇందులో దీనికి సంబంధించి ఇప్పటికే 3 లాకర్లకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన కొడుకు సాయి అభిషేక్ సంబంధించిన లాకర్లు కూడా ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అదేవిధంగా ఈయనకు సంబంధించిన ఆస్తులు ఒక తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నట్టుగా అయితే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈయనకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అదేవిధంగా మిగతా ప్రాజెక్టులో కూడా ఈయన సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా కూడా ఆ ప్రాజెక్టులకు సంబంధించి లావాదేవీలు కూడా చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించడంతో ఇదే విధంగా ప్రజెంట్ ఈ రోజు 4వ రోజు కూడా ఆయనకు సంబంధించి విచారణ అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 5 రోజుల పాటు ఈయనని కస్టడీకి తీసుకోవడంతో ఈ రోజు 4వ రోజు ఆయన అయితే విచారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈయనకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కావచ్చు, అదేవిధంగా ఈయనకు సంబంధించి మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా కావచ్చు, ఈయన ముఖ్యమైన పాత్ర పోషించినట్టుగా అధికారులు గుర్తించారు. కాబట్టి ఇప్పటికే ఈఎన్సీకి సంబంధించి ఈయన పదవి విరమణ తర్వాత అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఈయనకు సంబంధించి పలు కీలకమైన పదవులు కూడా ఈయనకు అప్పగించినట్టుగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. కాబట్టి పదవి విరమణ తర్వాత కూడా దాదాపు ఈయన అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈయనకి వయసు మీద పడింది కాబట్టి 70 ఏళ్ళు దాటిన వ్యక్తి కాబట్టి ఈయనకు సంబంధించి కేర్ తీసుకుంటూ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు ఆయనకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రజెంట్ విచారణ అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈయన కొడుకుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఈయన బినామీల పేర్లతో ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తుల మీద కూడా వివరణకు సంబంధించి విచారణకు సంబంధించి ఆరా తీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 150 కోట్లకు పైగా ఈయన అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఎప్పటి నుంచో మనకు అందుతున్న సమాచారం. కాబట్టి దానికి సంబంధించి బేస్ చేసుకొని ప్రజెంట్ అయితే వీళ్ళు ఏసీబీ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. కాబట్టి ఈ విచారణలో భాగంగా ఈ 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. సుదీర్ఘంగా విచారించిన తర్వాత 6 లాకర్లను అయితే బ్యాంకు సంబంధించి గుర్తించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానిలో కీలకమైన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా సబ్ కాంట్రాక్ట్ని బేస్ చేసుకొని సబ్ కాంట్రాక్ట్లో ఈయన కొడుకైన సాయి అభిషేక్కి సంబంధించి కూడా కంపెనీలకు సంబంధించి ఈయన సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ విధంగా పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయి, అదేవిధంగా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చే సమయంలో ఈయన ఏ విధంగా పర్మిషన్ తీసుకొని లావాదేవీలు నిర్వహించారు అనే కోణంలో అయితే ప్రజెంట్ ఏసీబీ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. కాబట్టి ఈ రోజు 4వ రోజు కూడా ఈ 3 రోజులను బేస్ చేసుకొని విచారణను బేస్ చేసుకొని ఈ రోజు కూడా ఈ లాకర్లకు సంబంధించి అంటే ఇప్పటికే 3 లాకర్లను అయితే ఓపెన్ చేయడం, అదేవిధంగా ఓపెన్ చేసిన దాంట్లో కీలకమైన డాక్యుమెంట్లు సేకరించారు. కాబట్టి ఈ రోజు మరో 3 లాకర్లు అంటే మొత్తం 6 లాకర్లకు సంబంధించిన అయితే వివరాలు సేకరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ లాకర్లకు సంబంధించి కూడా పలు కీలక డాక్యుమెంట్లు ఆస్తులకు సంబంధించి అయితే సమాచారం సేకరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఈయనకు సంబంధించి ఇంకెవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, ఈయనకు సంబంధించి ఇంకెంతమంది బినామీలు ఈయన పేర్ల మీదకి సంబంధించి ఈయన ఆస్తులకు సంబంధించి ఉన్నారు, అదేవిధంగా ఈయన కొడుకుకు సంబంధించి కావచ్చు ఈయన కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారే కోణంలో ప్రజెంట్ అయితే
అయితే ఏసీబీ అధికారులు అయితే ప్రజెంట్ విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సౌజన్య. సో ఈ రోజు 4వ రోజు అయితే సుదీర్ఘంగా ఆయన విచారించనున్నారు. 4వ రోజు విచారించిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని రేపు కూడా అంటే మొత్తం 5 రోజుల పాటు కస్టడీ కోరింది కాబట్టి 5 రోజుల పాటు ఆయనకు సంబంధించి విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆయనకు సంబంధించిన అక్రమాస్తులు అయితే భారీగా కూడబెట్టినట్టుగా అయితే ఏసీపీ అధికారులు గుర్తించారు. కాబట్టి సుదీర్ఘంగా విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సౌజన్య.